తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీటీడీకి సప్లై చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ స్పష్టం చేసింది. మరింత స్పష్టత కోసం గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ద్వారా నెయ్యి శాంపిల్స్ను సీబీఐ మరోసారి పరీక్షించింది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టత ఇస్తూ ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందని సీబీఐ వెల్లడించింది. 2024 జూలై 6న టీటీడీ సేకరించిన శాంపిల్స్లో మిగిలి ఉన్న శాంపిల్స్ మరోసారి పరీక్షించాలని 2025 జనవరి 8న ఎన్డీడీబీకి సీబీఐ లేఖ రాసింది. గతంలో సేకరించిన నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి 2025 మార్చి 27న ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. జంతువుల కొవ్వు కలిసిందనేటటువంటి ఆరోపణలకు ఫుల్ స్టాప్ పడింది ప్రస్తుతం సీబీఐ రిపోర్ట్తో. సీబీఐ రిపోర్ట్లో జంతువుల కొవ్వు కలవలేదు నెయ్యిలో అనేది సీబీఐ తేల్చింది తన రిపోర్ట్ ద్వారా. మా ప్రతినిధి కార్తీక్ జాయిన్ అవుతున్నారు. రిపోర్టుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కార్తీక్, జంతువుల కొవ్వు కలవలేదు కానీ ఇంకా రిపోర్ట్ ఏం చెప్తోంది? అంటే నెయ్యి కల్తీ అయిందని చెప్తోందా, అవలేదని చెప్తోందా, అయితే ఏ విధంగా అయిందని చెప్తోంది? దాదాపు 600 పేజీలకు పైగా కూడా ఉన్నటువంటి చార్జ్ షీట్ ను కూడా తుది చార్జ్ షీట్ ను కూడా వేయడం కూడా జరిగింది. అయితే ఈ కేసులో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే కూడా నెయ్యికి